పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. అయితే ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేస్తుంటే పాక్ మాత్రం సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడుతుంది. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ మీద డ్రోన్ దాడులకు తెరలేపింది. శనివారం ఉదయం ఆప్ శంభు ఆలయం సమీపంలో దాడులు జరిగాయి. జమ్మూ పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నాయి. శంభు ఆలయానికి నిత్యం ప్రార్థనలు చేయడానికి తెల్లవారుజామున భక్తులు భారీగా వస్తారు. ఉదయం 5:30 సమయంలో ఆలయ సమీపంలో సైరన్ మోగింది. దాంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిందని ఓ భక్తుడు చెప్పారు. అయితే త్వరలోనే పాకిస్తాన్కు భారత్ గట్టి సమాధానం ఇస్తుందనే నమ్మకంతో ఉన్నామని తెలిపారు. పాకిస్తాన్ చర్యలను జమ్మూ ప్రజలు పిరికిపంద చర్యగా వివరించారు. పాక్ మూకల సామాన్య పౌరులపై దాడి చేస్తున్నారని, అది ముస్లింలు అయినా, హిందువులు అయినా, సిక్కులు అయినా ఎవరనేది చూడకుండా దాడులు చేస్తున్నారన్నారు. పాక్ దాడులతో ఇండ్లు, వాహనాలు దెబ్బతిన్నాయని వాపోయారు. ఉదయం 5 గంటల నుంచి 5:15 మధ్య పాక్ ఈ దాడులు చేసిందని మరో స్థానికుడు తెలిపారు. జమ్మూను లక్ష్యంగా పాక్ దాడులకు తెగబడుతోందని, అందువల్లే ఇళ్లపై దాడులు చేస్తున్నారని తెలిపారు. मकान है, ये जिनका मकान है ये बेच के चले गए हैं। और ये आप शंभू मंदिर का मेन द्वार है, तो यहाँ पे श्रद्धालु सुबह सुबह जाते हैं, लेकिन सायरन टीम यहाँ जो है वो बिल्कुल तैयार है। तो अभी एक आया है, हमने उसको अंदर ले लिया है और उसका ट्रीटमेंट शुरू हो गया। आते ही उसका ट्रीटमेंट शुरू हो गया। अभी हालात बहुत खराब है, न जाने अभी कितने और आएंगे। आज बिल्कुल जंगी हालात हैं। अभी सुनने में ये भी आया है कि सुरनकोट वगैरह में भी, यहाँ भी मंजाकोट में भी आज बहुत ज़्यादा वो हो रहा है, बहुत ज़्यादा शेलिंग हो रही है। लिहाजा हम तैयार हैं सारे। आपका नाम और सर? आप हॉस्पिटल की पूरी टीम यहाँ तैयार है। రాజౌరి ప్రాంతంలో పాక్ చేసిన దాడుల్లో ఒక పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, బాధితుడికి వెంటనే చికిత్స ప్రారంభించారని స్థానిక సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఫారూక్ అహ్మద్ తెలిపారు. పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. అయితే ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేస్తుంటే పాక్ మాత్రం సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతుంది. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ మీద డ్రోన్ దాడులకు తెరలేపింది. శనివారం ఉదయం ఆప్ శంభు ఆలయం సమీపంలో దాడులు జరిగాయి. జమ్మూ పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నాయి. శంభు ఆలయానికి నిత్యం ప్రార్థనలు చేయడానికి తెల్లవారుజామున భక్తులు భారీగా వస్తారు. ఉదయం 5:30 సమయంలో ఆలయ సమీపంలో సైరన్ మోగింది. దాంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిందని ఓ భక్తుడు చెప్పారు. త్వరలోనే పాకిస్తాన్కు భారత్ గట్టి సమాధానం ఇస్తుందనే నమ్మకంతో ఉన్నామని తెలిపారు. పాకిస్తాన్ చర్యలను జమ్మూ ప్రజలు పిరికిపంద చర్యగా అభివర్ణించారు. పాక్ మూకలు సామాన్య పౌరులపై దాడి చేస్తున్నారని, అది ముస్లింలు అయినా, హిందువులైనా, సిక్కులు అయినా ఎవరనేది చూడకుండా దాడులు చేస్తున్నారన్నారు. పాక్ దాడులతో ఇండ్లు, వాహనాలు దెబ్బతిన్నాయని వాపోయారు. ఉదయం 5 గంటల నుంచి 5:15 మధ్య పాక్ ఈ దాడులు చేసిందని మరో స్థానికుడు తెలిపాడు. జమ్మూను లక్ష్యంగా పాక్ దాడులకు తెగబడుతుందని, అందువల్లే ఇండ్లపై దాడులు చేస్తున్నారని తెలిపారు. రాజౌరి ప్రాంతంలో పాక్ చేసిన దాడిలో ఒక పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని వెంటనే అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, బాధితుడికి వెంటనే చికిత్స ప్రారంభించారని స్థానిక సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఫారూక్ అహ్మద్ తెలిపారు.